మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదోపిడీ వెలుగు చూసింది. కొంతేనని పూర్తిస్థాయి పరిశీలన చేశాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పెద్దిరెడ్డితో పాటు జగన్, సజ్జల, విజయసాయిరెడ్డి ఇలా అంతా భూదోపిడీదారులేనని విమర్శించారు. పక్క నువ్వు చేసే బకాయిలు ఒక పక్క, పెట్టే బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాం మేము అమలుపరిచాం మొదటి రోజు నుంచే. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు, మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేట్ మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటకు అక్కడికి వెళ్ళిపోయాడు. మీ నాయకుడు పరిస్థితి అలాగుంది. మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు, మాకు డ్యూటీ అప్పగిచ్చాడు మాట్లాడదామని చెప్పి నిన్న మొన్నటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని? మీరు ఎన్ని అరిచి పెట్టుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చెప్పే మాటలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఒక ఫేక్ మీడియా ద్వారా మీరు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దని చెప్పేసి నేను మీకు హితవు చెప్తా ఉన్నానండి. జగను పెద్దిరెడ్డే కదండి, మొన్న ఒక ఆయన రాజీనామా చేశాడు. పోర్టుకి నాకు సంబంధం లేదంటాడు. ఆ పోర్టులో తక్కువ వాటాలు ఎందుకు తీసుకుని తెలియదంటాడు. ఏమన్నుంటే నాకు కూతురు నల్లుండడు అంటాడు. ఇంకొక ఆయన సకల శాస్త్ర మంత్రి కూడా అన్ని దోపిడీలు చేశాడు. ఈ మధ్య అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు పెద్దిరెడ్డిగా ఆయన చేసింది కొద్దిగా వచ్చింది, ఈరోజు మీడియాలో చాలా చేశాడు. వీటన్నిటి మీద లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం.